మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. రమ్మగారు, రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చేసారు లేదా రిటైర్మెంట్ అయిపోయారు, అలాంటి వాళ్ళు మన ప్లానింగ్ అంటే నెక్స్ట్ డేస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు మీ ఉద్దేశంలో? మొదటిది ఆర్థికమైన ప్లానింగ్, తర్వాత సామాజిక పరమైన ప్లానింగ్, ఒత్తిడి లేకుండా ఉండటం. జనరల్గా రిటైర్మెంట్ అనగానే మగవాళ్ళ రిటైర్మెంట్, ఆడవాళ్ళు ఇంకా వర్కింగ్ అనుకో, కొంత లైవ్లీగా ఉంటుంది జీవితం. ఒక 5-6 సంవత్సరాల గ్యాప్ ఉందనుకో, ఆయన ముందు రిటైర్ అయిపోయారు, ఆవిడ ఇంకో 5 ఏళ్ళ తర్వాత రిటైర్ అవుతుంది. ఈ 5 ఏళ్ళు ఆయన కొద్దిగా ఇంటి పట్టున ఉండటము, ఏదో కొంత హెల్ప్ఫుల్గా ఉండటం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే ఆయన రిటైర్ అవ్వగానే నేను కూడా ఇంట్లోనే ఉంటాను, ఆడవాళ్ళు కూడా విఆర్ఎస్ తీసుకుని వాళ్ళు కూడా కనపడతారు. మాకు బాగా ఫ్రెండ్స్ ఒకరు అలా తీసుకున్నారు, ఆయన రిటైర్ అయిపోయారు, ఇంకా నేను ఒకదాన్ని వర్కింగ్ ఎందుకు అని ఆవిడ విఆర్ఎస్ తీసేసుకుని ఇద్దరు కలిసి సిటీకి వచ్చేసారు. చక్కగా కలిసి చదువుకున్నారు, చాలా ఎక్సలెంట్ పీపుల్ అనమాట. వాళ్ళని చూసినప్పుడల్లా నేను అనుకుంటుంటుంది, ఇది చాలా మంచి ప్లాన్, బాగా చేశారు అని. ఇలా చేయొచ్చు అవకాశాన్ని బట్టి మన అవకాశం ఉండాలి కదా మనకు కూడా. ఇప్పుడు భర్తలు రిటైర్ అయితే భార్యల పరిస్థితి, ఈ భర్తలు ఇంట్లోనే ఉండటం మొదలు పెడతారు, వాళ్ళని తట్టుకోవడం కష్టం. ఆ టైమింగ్ ప్రకారము, ఆ ప్లానింగ్ ప్రకారము, పాత ప్లానింగ్లతోటి అందించాలి, వీళ్ళు పరిగెత్తాలి, లేదా వీళ్ళు ఇంట్లోనే ఉంటే వీళ్ళ మీదకి ప్రెషర్ ఫుల్గా అయిపోతుంది. ఇవన్నీ ఎవరిళ్ళని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థిక పరమైనవి ఏంటంటే, డబ్బు రిటైర్ అవ్వగానే ఏదో కొంత అమౌంట్ వచ్చింది, చాలామందికి వస్తుంది, అట్లా కొంతమందికి రాని వాళ్ళు ముందు నుంచి ప్లాన్ చేసుకుని దాచిపెట్టుకోవాలి. ఎప్పుడు ఆ సమయం నేను రిటైర్ అయ్యాను కాబట్టి ఆస్తులు పంచేసేద్దాము, పిల్లలకి ఇచ్చేసేద్దాము లాంటి ప్లానింగ్ చేసుకోవద్దు. అది ముందు నుంచే మన రిటైర్మెంట్కి కనీసం 10 సంవత్సరాల ముందు నుంచి ఇది నా బ్యాకప్ ప్లాను. ఓ ఇల్లు ఉంది, ఆ ఇల్లు నేను రిటైర్ అయ్యాక వీళ్ళిద్దరికి ఇచ్చేస్తాను, నీ తర్వాత కాదు, నేను పూర్తిగా అయిపోయాకే మీకు వస్తుంది అనే ఆలోచనని పిల్లలకి ఉంచాలి. రిటైర్ అయిపోయావు, నీకు ఇంత ఇల్లు ఎందుకు లాంటివి పిల్లలు అనేందుకు అవకాశాలు ఇవ్వద్దు. కనీసం మనం ఉండడానికి ఒక సేఫ్ ప్లేస్ ఉంటుంది, మన అలవాటైన ఇల్లు అవి ఉంటే. వృద్ధాప్యం అని ఇప్పుడు రిటైర్మెంట్ అంటే నథింగ్ బట్ వృద్ధాప్యం, అంతే కదండి. మనకి అలవాటైన పరిసరాలు అవి ఉంటే, అంతా అలవాటైనది ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక ఊళ్ళో ఉద్యోగం చేస్తారు, అక్కడ రిటైర్ అవుతారు. పిల్లలు సిటీలలో ఉంటే టౌన్ నుంచి సిటీకి షిఫ్ట్ అవుతారు. పొరపాటును కూడా ఆ పని చేయకూడదు, ఉన్నాయన్ని అమ్ముకొని మరి అమ్మేస్తారు. పిల్లలు ఇక్కడ కొనుక్కోవడానికి ఏవో ఇస్తారు, అక్కడ ఉన్న ఆసరా అంతా వదిలిపెట్టుకుని పిల్లల కోసం మాత్రం చెయ్యొద్దు పొరపాటును కూడా. ఎప్పుడు మన ఓన్ ప్లేస్, మనకి అలవాటైన ప్లేస్ ఉంచుకుని అప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండొచ్చు. ఫారిన్లో ఉన్న పిల్లలైనా సరే మనకి ఇక్కడ ప్లేస్ లేకుండా చేసుకోవద్దు. ఒకవేళ అక్కడ ఇబ్బంది అయినా, అక్కడ చికాకైనా, విసుగొచ్చినా, ఏదైనా అవసరం వచ్చినా మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాక్ టు ద పెవిలియన్ అయ్యేందుకు ఖచ్చితంగా వెనక ఆసరా ఉంచుకోండి. మన గూడుని మనం ఉంచుకోవాలి. పల్లెటూళ్ళలో కానీ, టౌన్లో కానీ, ఎక్కడైనా సరే, సిటీలో కూడా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవటం అనే ప్లానింగ్ మాత్రం చేసుకోవద్దు. పెద్దవాళ్ళకి ఆసరా చాలా అవసరం అవుతుంది. పిల్లలు కనుక ఎక్కడో ఉండి మనం ఇద్దరమే ఇంట్లో ఉంటే ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒంటరితనం, లోన్లీనెస్ ఎక్కువగా ఉంటుంది. మనము ఎప్పుడు జీవుడు లోన్లీయే. పుట్టినప్పుడు మనం ఏ జంటతోటి కలిసి పుట్టలేదు, మనం అలవరుచుకుంటాం కలిసి ఉండటాన్ని, తర్వాత కలుస్తాం. పిల్లలు చదువుకుంటారు, పిల్లలు ఉద్యోగాలకు వెళ్తారు, అప్పుడు కూడా మనం ఒంటరిగానే ఉంటాం. అదే ఒంటరితనం ఇప్పుడు కూడా ఉంది అని భావించాలి. ఒకటి, నేను పెద్ద అయిపోయాను, నేను డిజేబుల్డ్ అయిపోతున్నాను అనే భావనలన్నీ మనసులోకి రానివ్వకూడదు. జీవితాన్ని లైవ్లీగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఉండటం, కాస్త వాకింగ్కి వెళ్ళటం, కొంచెం దేవాలయానికి వెళ్ళటం, లైక్ మైండెడ్ పీపుల్, ఫ్రెండ్స్ తోటి కొంత మింగిల్ అవ్వటం, ఏదైనా ఒక వ్యాపకం పెట్టుకోవటం. నాకు తెలిసిన ఒక భార్యాభర్త రిటైర్ అయ్యాక చక్కగా సంగీతం నేర్చుకున్నారు ఇద్దరు. తర్వాత పాపం ఒక 5-6 సంవత్సరాలుగా ఆవిడ గతించారు ఏదో అనారోగ్యంతో. సంగీతం వల్ల వాళ్ళు హాయిగా ఉండగలిగారు, లైవ్లీగా. సంగీతమే కాదు, ఏదైనా చేయొచ్చు, ఏది కుదిరితే అది. మీకు నచ్చింది మీరు, ఆవిడకి నచ్చింది ఆవిడ, అలా కూడా చేయొచ్చు. ఎంతసేపు పిల్లల వెనకాలే ఉండి వాళ్ళతోటే వెంపర్లాడి వాళ్ళ పనులే చేసి పిల్లలకి తప్పకుండా సహాయం చేయాలి. కాకపోతే సొంతది మానుకొని మాత్రం కాదు. ప్రైవసీ ఉంచుకోండి ఖచ్చితంగా. మనకి మన ప్లేసు, మన పని అనేది. పిల్లలకి హెల్ప్ చేస్తూనే మీ టైమింగ్స్ మీకు. కొంతమందిలో ఏం గమనిస్తామంటే రమ్మగారు, మా తదనంతరం మేము సంపాదించిందంతా ఎట్లానో పిల్లలకే కదా, అదేదో మేము ఉండగానే ఇచ్చేస్తే
రేపు రోజునప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారనుకుందాం, ఇష్యూస్ లేకుండా సమానంగా ఉంటుందన్న ఒక ఆలోచనతో మొత్తం ఉన్నదంతా కూడా ఇద్దరికి సమానంగా ఎంతమంది ఉంటే అంతమందికి అలా ఇచ్చేస్తున్నారు కదా రమ్మగారు. అలా ప్లాన్ చేసుకోవచ్చు. అలా రాసి పెట్టండి, మీ తదనంతరం దాని దారిని అది పోతుంది. మీరు ఉండగానే ఇచ్చేసాం అనుకుందాం, ఇచ్చేస్తే ఏదైనా మీకు అనారోగ్యం వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సపోర్ట్ లేకుండా అయిపోతుంది కదా. ఇటు వెళ్ళలేరు అటు వెళ్ళలేరు, సపోర్ట్ ఉండదు. అందుకని మనం ఏం చేయొచ్చు, మనం ఉండగా కొద్దిగా ఇవ్వండి. ఓ పెద్ద అమౌంట్ వచ్చింది, సరదాగా పిల్లలు కొనుక్కోవడానికి ఏదైనా తలా ఎంత అని ఇచ్చేసేయండి. మిగిలిన పెద్ద అమౌంట్స్ మీ దగ్గరే ఉంచుకోండి. ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు ఏమైనా ఉంటే అవి కూడా మన దగ్గరే ఉంచుకోవాలి. మన తర్వాత పిల్లలే తీసుకుంటారు. ఎలాగో అది ప్లాన్డ్గా రాసి పెట్టుకోండి, ప్లాన్డ్గా రాయండి. పిల్లలు ఇబ్బంది పడతారు అనుకుంటే ముందుగానే మనం రాసేసి పెట్టుకోవటమే. రాసి పెట్టుకుంటే దాని ప్రకారమే తర్వాత వాళ్ళు కొట్టుకుంటారా ఏమవుతారా మనం ఉండి చూసేదైతే ఏం లేదు కదా, చూసేదేం లేదు. చాలా ప్రధానమైనది ఏంటంటే నేను పెద్దవాడిని, నాకు ఒకళ్ళ ఆసరా కావాలి అనే భావాన్ని తగ్గించుకోండి. అదంత మంచిదేం కాదు. కొంత అవసరం, చాలా అవసరం అని మాత్రం నేను అనుకోను. మీ దారిని మీరు ఉండటం, మీ ప్రకారం మీ లివింగ్ స్టైల్లో మీరు ఉండటం, పిల్లల లివింగ్ స్టైల్ ప్రకారం వాళ్ళని ఉండనివ్వటం. పిల్లలకి అవసరం అనుకుందాం, వాళ్ళ దగ్గర వెళ్ళి ఉన్నారు పేరెంట్స్, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది లేదా కోడలు ఉద్యోగం చేస్తుంది, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, ఉండండి. తప్పకుండా వారంలో 5 రోజులు పెద్దవాళ్ళు పిల్లల్ని సపోర్ట్ చేస్తారు. శనాదివారాలు మీది మీరు ఉంచుకోండి. సాటర్డే సండే నేను చేయలేను, ఈ 2 రోజులు నాది నాకు వదిలేసేయమని మాట్లాడుకోండి పిల్లలతోటి. 5 రోజులు వాళ్ళు ఉద్యోగం చేసి వచ్చారు, శనాదివారాలు వాళ్ళు ఫ్రీగా ఉండాలంటే పనిచేసిన పెద్దవాళ్ళు ఇద్దరు ఆ శనాదివారాలు కూడా ఫ్రీగా లేకపోతే వాళ్ళు ఏం చేయగలుగుతారు? శక్తి చాలద్దు. పెద్దవాళ్ళకి పిల్లల్ని స్కూల్లో దింపటాలు, అక్కడికి వెళ్ళటాలు అలా ప్రత్యేకంగా పనులు పెట్టేయకూడదు కూడా. వాళ్ళు చేయగలిగిన పని చేసి పెడతారు. చేయలేనప్పుడు ఫ్రీగా ఉండేందుకు పెద్దవాళ్ళకు కూడా పిల్లలు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ నాన్న రిటైర్మెంటు, అమ్మ రిటైర్మెంటు వాళ్ళదే కాదు, రేపు ఆ రిటైర్మెంట్ మనది కూడా అవుతుంది. అసలు ఒక మనిషి ఉండటమే మనకి చాలా, ఈ రోజుల్లో మన ఇంట్లో వచ్చి మన అమ్మో నాన్న ఉన్నారు అంటే దానికి మించి అత్తయ్యో మామయ్యో ఎవరైనా కానివ్వండి, పెద్దవాళ్ళు ఉన్నారంటేనే అదృష్టం అనుకోవాలి. చాలా ఎక్కువ. ఒక మనిషి ఉండటం, సాయంకాలం ఇంటికి వెళ్ళేసరికల్లా తలుపు తీసేందుకు ఒక వ్యక్తి ఉండటం అనేది పరమాదృష్టాల్లో అదృష్టం. అయితే అది ఎంతో కష్టసాధ్యంగా అయ్యే పరిస్థితి కూడా ఉంది. పెద్దవాళ్ళు కూడా కొంతమంది అయితే అసలు ఒక్కొక్కళ్ళు నాకు ఫోన్లు చేస్తుంటారు కదా, మా అత్తగారు ఎప్పుడు టీవీయే చూస్తారండి, ఆవిడే ఏమీ పని చేసి పెట్టరు, ఏమీ చేయరు, నేను బయటికి వెళ్ళి వచ్చి నేనే చేయాల్సి వస్తుందంటే పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలు ఎలా అర్థం చేసుకోవాలో పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని ఎత్తి మీద బరువుగా అయిపోకూడదు కదా, కొంత హెల్ప్ చేయటం. ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోవటం కదా జయ, బార్టర్ సిస్టమ్ తోటే లైఫ్ నడుస్తుంది అనే ధ్యాస పెద్దలకి పిన్నలకి కూడా ఉండాలి. మన మనసుకి మనకు తెలిసిపోతుంది రమ్మగారు, మనం ఎంతవరకు చేయగలం, ఎంతవరకు చేస్తున్నాం. అదే దాన్ని బట్టి ముందుకు వెళ్తే ఇష్యూస్ ఉండవేమో. బహుశా ఇష్యూస్ ఉండవు. మనం రిటైర్ అయిన తర్వాత ఈ ప్లాన్ ప్రకారము కొన్ని రోజులు వెళ్తాం, వాళ్ళకి అవసరం ఓ నెల ఉంటానమ్మా, ఆ నెల రోజులు చేసి పెట్టాం, తర్వాత యువతలకు వచ్చేసేయటం. మీ ఓన్ ప్లేస్ మాత్రం డెఫినెట్గా ఉంచుకోండి. ఒక్కళ్ళే ఉన్నా కూడా, భార్యాభర్త ఇద్దరే కాదు, మీరు సింగిల్గా ఉన్నా కూడా మీ సొంత ప్లేసు ఉంచుకోండి. బాగా చేత కాకపోతే ఎవరినైనా సహాయకుల్ని పెట్టుకోండి. ఇంట్లో పెద్ద పెద్ద అమౌంట్స్, డబ్బులు బంగారాలు వాటిని ఉంచకండి, డబ్బులు ఉంచద్దు. చుట్టుపక్కల వాళ్ళందరితోటి స్నేహ సంబంధాలు నేర్పండి. ఎదురుకుండా అపార్ట్మెంట్లో, కింద అపార్ట్మెంట్లో వాచ్మెన్ తోటి, ఇస్త్రీ చేసే వాళ్ళతోటి పోట్లాడద్దు. ఎవరితోటి ఏదైనా తేడా వస్తే మెత్తగా చెప్పుకోండి, ఎవరితోటి పోట్లాడద్దు, గొడవలు పెట్టుకోవద్దు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి ఈ గొడవలు పెట్టుకోవటము, దురుసైన ప్రవర్తన వల్ల వాళ్ళు మిగిలిన వాళ్ళ నుంచి సెపరేట్ అయిపోతారు, ఎవరు సహాయం చెయ్యరు. ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇష్యూస్ వచ్చినప్పుడు కష్టపడతారు. అందుకని సాధ్యమైనంత మృదువైన ప్రవర్తన కలిగి ఉండి చుట్టుపక్కల పిల్లల్ని ఎంతో కొంత కాస్త హలో అంటూ ఉంటే మనం ఉన్నామని తెలుస్తుంది, మనకు అవసరమని తెలుస్తుంది. స్నేహ సంబంధాలు నేర్పడం, ఏదైనా 2 మంచి మాటలు చెప్పడం. మళ్ళీ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ సంసారాల్లో దూరిపోవద్దు. కొంత మటుకు హెల్ప్ చేయండి, కొంత హెల్ప్ తీసుకోండి. చుట్టుపక్కల అందరితోటి మంచిగా ఉంచుకోవటం, ఫోన్ నెంబర్లు తీసి పెట్టుకోవటం. ఏదైనా అవసరమైతే ఇప్పుడు మన ఇంటికి ఏదో రిపేర్ చేయడానికి ఎవరైనా వస్తే ఎదురుగుండా వాళ్ళనో పక్క వాళ్ళనో, బాబు వీళ్ళెవరో రిపేర్ చేయడానికి వచ్చారు, ఒకసారి రావా అని పిలిస్తే ఈ వచ్చిన వాడు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయకుండా ఆ రెండో వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇలా ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు, ఎక్కడికైనా సడన్గా వెళ్ళేటప్పుడు ఎదురింట్లో పక్కింట్లో తప్పకుండా చెప్పాలి. దీనికోసం ఏం చేయాలి, మనం మానవ సంబంధాలు మెరుగుపరచుకోవాలి. మీ దగ్గర ప్రవర్తన లోపాలు ఉంటే మార్చుకోండి.
రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన వాళ్ళు చేయవలసింది ఫ్యామిలీ తోటి సత్సంబంధాలు నెరపాలి. చుట్టుపక్కల వాళ్ళతోటి మనం సామాన్లు కొనుక్కునే కూరల కొట్టు, పళ్ళ కొట్టు, తర్వాత సామాన్లు కొనుక్కునే చిన్న చిన్న కొట్ల వాళ్ళు, ఇస్త్రీ చేసేవాళ్ళు, వాచ్మెన్లు అందరితోటి కొంత చక్కటి బాంధవ్యాన్ని నెరిపితే కనుక సేఫ్గా వెళ్తుంది మన రిటైర్మెంట్, ఇబ్బంది లేకుండా. రైట్. బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.